హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ గీ రైస్ని ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. నిమిషాల్లో పని అయిపోతుంది. ముఖ్యంగా ఈ గీ రైస్ చికెన్ కర్రీ తోటి అద్దరిపోతుంది. తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ని ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. తక్కువ మసాలా స్పైసెస్ వాడతాం ఇందులో. సో టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది. రకరకాల మనం ఫ్లేవర్డ్ రైస్ చేస్తూ ఉంటాం కదా, చికెన్ కర్రీ కాంబినేషన్ తోటి ఒక్కసారి ఈ గీ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ మనము ముందుగానైతే రైస్ని నానబెట్టేసుకోవాలి. 1 గంట పాటు అయినా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని నీట్గా కడిగి తగినంత నీళ్లు వేసుకుని 1 గంట పాటు నానబెట్టానండి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే బాస్మతి రైస్ తోటి మరి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 1 గంట రైస్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాగా కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 గరిటెల వరకు అయితే ఆయిల్ వేసాను. మరొక 2 గరిటెలు నెయ్యి వేసుకుంటున్నాను. రెండింటి కాంబినేషన్ బాగుంటుందండి. కంప్లీట్గా నెయ్యితో చేస్తే మనకి కొంచెం వెగటనిపిస్తుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు 1 గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు. ఇవి సుమారుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయండి. సన్నగా ఇలాగ పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదండి. చూడండి, ఇలాగ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం వడిలినట్లుగా ఉన్నాయి కదా, ఆ టైంలో 1 స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అడుగు పట్టేస్తూ ఉంటుందండి. సో దగ్గరుండి ఒక 2-3 నిమిషాల పాటు ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 1/2 కప్పు కొత్తిమీర తరుగు, అలాగే 1 కప్పు వరకు పుదీనా వేసుకోండి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు అలాగా గరిటెతోటి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోండి. మనం తీసుకున్న 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ పాత రైస్ అయితే మీకు 1కి 1.5 పడతాయండి. అవే కొత్త రైస్ అనుకోండి, కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా వేసుకోండి. మనకి రైస్ పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మనకి త్వరగా నీళ్ళు అనేవి తెరులుతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతాయి కదా, ఆ టైంలో సిమ్లో పెట్టేసుకొని ముందుగానే రైస్ని నానబెట్టుకున్నాం కదండి. బాస్మతి రైస్ని 1 గంట పాటు నీళ్ళు ఏమీ రాకుండా రైస్ వరకు నానబెట్టుకున్న ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇలా కుక్కర్లోకి వేసేసుకోండి. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోండి. ఒకసారి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఏదైనా అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా ముద్దగా అయిపోతుందండి రైస్. మూత పెట్టేసి ఈ విధంగా విజిల్ పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 1 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా మనకి తీయకుండా ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మనకి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మీకు ఇంకా పొడిలాడుతూ వస్తుందండి. తప్పకుండా ఈ గీ రైస్ని ఒక్కసారి ఈ చికెన్ కర్రీతో కానీ, లేదంటే మీకు వెజ్ కుర్మా ఉంటాయి కదా, నాన్ వెజ్ కుర్మాతోటి ట్రై చేసిన, నాన్ వెజ్కైనా వెజ్కైనా కూడా చాలా బాగుంటుంది ఈ గీ రైస్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీలో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.